హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మెదక్ కేథడ్రల్ చర్చ్ దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. దీని వెనక పెద్ద స్టోరీ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి మిగతా అన్ని విషయాలు వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాం. నాతో రండి. ఈ చర్చ్ లొకేషన్ మెదక్ కొత్త బస్ స్టాండ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. హైదరాబాద్ నుండి 76 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ కి దగ్గర ఉన్న ఆర్చ్ నుండి 200 మీటర్స్ లోపలికి వెళ్తే మనకి చర్చ్ వస్తుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మనకి ఎంట్రీ గేట్ని ఈ విధంగా ఆర్చ్తో నిర్మించారు. మనం ఈ చర్చ్ యొక్క హిస్టరీ అండ్ గొప్పతనం గురించి మాట్లాడుకునే ముందు చర్చ్ లోపల ఎలా డిజైన్ చేశారో, ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కనిపిస్తున్న ఈ గ్లాస్ డిజైన్స్ గురించి. తూర్పు వైపున యేసుక్రీస్తు జననం, ఉత్తర వైపు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన దృశ్యం, పడమర వైపున యేసుక్రీస్తు జీవిత చరిత్రను వివరించేలా ఈ డిజైన్స్ చేయబడ్డాయి. ఈ గ్లాస్ డిజైన్స్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ అద్దాలు ఓన్లీ సూర్యకాంతి ఉంటే మాత్రమే కనిపిస్తాయి. అంటే డే టైం మాత్రమే మనం ఈ దృశ్యాలను చూడగలం. నైట్ టైం బయట నుండి ఎన్ని ఫ్లడ్ లైట్స్ వేసినా ఈ అద్దాలు వెలగవు. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో ఉన్న అద్దాల్లో నుంచి వచ్చే సూర్యకిరణాలు కింద ఉన్న టైల్స్ మీద పడి ఆ రిఫ్లెక్షన్ తో వక్రీభావం ద్వారా మనకి తూర్పు వైపున ఉన్న ఆ మెయిన్ గాజు బొమ్మ వైపు ఆ రిఫ్లెక్షన్స్ పడి ఆ బొమ్మ వెలగటానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్ మనం మాట్లాడుకోవాల్సింది చర్చ్ టాప్ గురించి. ఈ మందిరంలో ఒకేసారి 5,000 మంది ఆరాధనలు పాల్గొంటారు. అంతమంది పాటలు పాడితే ఏ రేంజ్లో రీసౌండ్ వస్తుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఆ రీసౌండ్ రాకుండా 5 పొరలుగా ప్రతి పొరలో ఒక్కొక్క రకమైన మెటీరియల్ని యూజ్ చేశారు. సో ఎంత సౌండ్ వచ్చినా ఈ ఆలయం లోపల రీసౌండ్ ప్రాబ్లం అయితే ఉండదు. ఈ కనిపిస్తున్న బైబిల్ స్టాండ్ని దేవదారు వృక్షంతో ఈగల ఆకారంలో చెక్కారు. ఈ కనిపిస్తున్నది చర్చ్ నమూనా. ఫస్ట్ ఈ నమూనాను తయారు చేసి ఆ తర్వాత దీని షేప్లో ఈ మందిరాన్ని అయితే నిర్మించారు. ఈ చర్చ్ నిర్మించడానికి మెయిన్ రీజన్స్ 2 ఉన్నాయి. మొదటిది వచ్చేసి 1910 వరకు మెదక్లో ఉన్న కరువు, రెండోది చర్చి నిర్మాత అయిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ గారు. 1910లో మెదక్లో తీవ్ర కరువు, అనారోగ్యాలతో బాధపడుతున్న సమయంలో ఆయన యేసుక్రీస్తు సువార్త నిమిత్తం మెదక్కి వచ్చాడు. ఈ మెదక్ ప్రజల కష్టాలు చూసి చలించి దేవునికి ప్రార్థిస్తూ ఉండగా దేవుని మందిరం కంటే తాను ఎత్తులో ఉన్నానని గ్రహించి అలా ఉండకూడదు అని ఈ మందిరాన్ని కట్టాలని అనుకుంటారు. అదే సమయంలో ఆ ఊరి ప్రజల కష్టాలను ఎలా తీర్చాలనే ఆలోచనతో ఒక పెద్ద మందిరాన్ని నిర్మించి అక్కడ పనిచేసిన వారికి పనికి ఆహారం అనే పద్ధతిలో ఈ మందిరాన్ని ప్రారంభించారు. ఈ మందిరాన్ని 12,000 మంది 14 సంవత్సరాలు కష్టపడి నిర్మించడం జరిగింది. మన ఆసియా ఖండంలోనే ఈ మెదక్ చర్చి 2వ అతిపెద్ద చర్చి అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుందో ఈ చర్చి అని. ఈ చర్చి స్టైల్ వచ్చేసి ఓల్డ్ రోమన్ గోతిక్ శైలిలో ఉంటుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కింద ఉండే టైల్స్ గురించి. ఈ టైల్స్ ఎంత ఎండలో అయినా సరే ఈ రాళ్ళు అస్సలు వేడవ్వవు. మనం ఎంత నడుస్తున్నా కాళ్ళకు చల్లదనంగానే అనిపిస్తాయి. ఈ రాళ్ళను చర్చి చుట్టూ అమర్చారు. అంతేకాకుండా లోపల 6 రంగుల రాళ్లతో కన్నుల విందులా అనిపించేలా డిజైన్ చేశారు. ఈ మందిరం ఇంత అందంగా రావడం కోసం ముంబై నుండి నిపుణులను తీసుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. సో మీరు ఈ చర్చికి ప్రేయర్ కోసం వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. లేట్ అయితే బయటే ఉండి చూడాల్సి వస్తుంది. విజిట్ చేయడానికి వెళ్తే సండే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ రోజు చాలా రష్గా ఉంటుంది. మీరు అనుకున్నంతగా ఎక్స్ప్లోర్ చేయలేరు. మీరు విజిటింగ్కి వెళ్తే ఈ మెదక్ చర్చి పక్కనే 2 కిలోమీటర్స్ దూరంలో మెదక్ ఫోర్ట్ ఉంటుంది. కుదిరితే ఆ మెదక్ ఫోర్ట్ను కూడా విజిట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు ముందుగా రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.